రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మా అన్నయ్య కూతురు సార్ మా ఊర్లోనే ఉండింది. ఒక నెలగా ప్రెగ్నెంట్ ఉండి అప్పటి నుంచి ఒక పాప పుట్టింది. 5 నెలలు అవుతుంది. ఆ పాపకి ఇంకా బాబు ఉన్నాడు. ఆ బాబుకి స్కూల్లో జాయిన్ చేయాలని ఏదైనా మాట్లాడుతానని ఆ ఊర్లో వెళ్తే వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద తీసేట కొట్టేసి కింద గొయ్యిలాగా ఉంది సార్. గడ్డ వెనకాల చంపేసి గడ్డకి తీసుకెళ్ళిపోతుండేట. అంత అన్యాయంగా చంపేసా సార్. నమస్కారం సార్. నేను మాత్రం నా కూతురికి తీసుకెళ్ళినప్పటి నుంచి నేను అన్ని విధంగా చూస్తుంటాను. వాడు ఏమి ఒక కూరగాయలు కూడా తెచ్చి ఇవ్వడం లేదు, నేనే పెడితే ఉండే. నేను ఇచ్చింది మొత్తము డుమ్రిగూడ నుంచి కొట్టు వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు సంజీర వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి ఒక మూట, అక్కడ ఒక మూట బలుగూడెం అలాగ తీసుకెళ్ళి ఇస్తూ ఉండేను. కానీ ఆడికి ఆ బుద్ధి లేదు. ఇప్పుడు ఏమి జరిగిందంటే, లేకపోతే నేను పెంచడానికి నాకు వాపిగా లేదంటే నా పిల్లకి నా దగ్గర ఒప్పజప్పసేస్తే నేను ఏదో కూలి నల్లి చేసి కూడా నేను దానికి పెంచవలసింది. కానీ ఇంత దారుణంతో ఇలా చేశాడు. ఒక బాబు ఉండాడు, పాప దగ్గర బాబు ఉండాడు. ఆ బాబుకి చిన్నవాడు కదా, 5 సంవత్సరం వాళ్ళ బాబు ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మ దగ్గర ఉంటుందా, తండ్రి దగ్గర ఉంటుందా? అలాగనేసి నేను ఆశపడి ఆ బాబుకు మా ఊర్లో పెడతాను, పాపకు కూడా ఒంట్లో బాగలేదు, నువ్వు సరిగ్గా చూడవు నేను అయి ఇవ్వట్లేదు. ఆడే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు చక్కగా చూసుకోవాలి కదా. రెండో భార్య ఇది మా పాప రెండో భార్యకు తీసుకెళ్ళాడు. వాడికేమో మనసు పుట్టట్లేదుకేమో, కానీ వాడు ఏం చేయాలి? మాకు మీ పాప బాగలేదు, మాకు ఒప్పజప్ప చేసి మీ పాప మీ దగ్గర ఉండని, మా దగ్గర అయితే వాడు పని చేయాలి లేదనేసి మాకు ఒప్పజప్ప చేస్తే మేము ఏదో ఒక పూర్ణాన్ని చేసుకుని వాడికి పెంచేవాళ్ళు నేను ఉండేవాడు. కానీ వాడు తీసుకెళ్ళి నిన్న వచ్చినంటనే వాడు చంపడం ఎందుకు? వాడికి ఎలాగైనా ఉరి శిక్ష జరగాలి. ఏంటి ఇక్కడ జాయిన్ చేసి ఉండేరు. జాయిన్ చేస్తే బాబు ఎలాగుంటాడు? అమ్మ ఏమో తల్లిదండ్రి దగ్గర ఉంటుంది, ఒంట్లో బాగలేదు. ఒక పాప పుట్టి ఉన్నది, 5 నెలలు అయి ఉండింది. ఆ పాపకి చూస్తుందా, లేకపోతే అమ్మకి ఒంట్లో బాగలేదు అది చూసుకుంటుందా? మేమైతే చూసుకుంటాం, కానీ వాళ్ళు ఎవరు అక్కడ వెళ్తే మొగుడు చూడకపోతే ఎవరు చూస్తారు? నేనేమంటే మొన్న మంగళవారం రోజు వెళ్ళాను. మంగళవారం రోజు వెళ్తే వాళ్ళ నాన్నతో మాట్లాడేసి బేగు, బుక్సులు, యూనిఫామ్ బట్టాలు వాళ్ళు బేగ్తో సర్దుకొని ఇంట్లో ఉంచి ఉండేరు. నేను వెళ్ళిన వెంటనే తీసుకొని ఇచ్చారు నాకు. మీ దగ్గర ఉండని బాబు, ఉండని ఇది ఒక 5 సంవత్సరం దాకా ఉంటే మళ్ళీ ఏరా దగ్గర స్కూల్కి తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేసినా పర్వాలేదు అనేసి వాళ్ళ నాన్న చెప్పాడు. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు మాట్లాడి ఉండి నాకే అలర్ట్ పని చేసుకుని ఆ బేగు బట్టాలు మొత్తం సర్దేసి నాకు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మా పాప వెళ్ళింది బుధవారం వెళ్ళింది. నిన్న వెళ్ళిన తర్వాత పాపకి కించుమండ సంతాకి తీసుకెళ్ళి అలా తిరిగి వచ్చేసి బళ్ళు కూడా కిందన గడ్డ దగ్గర తీసుకెళ్ళి కొట్టి చంపేసి గడ్డకి తీసుకెళ్ళి పడేస్తానని కొట్టి చంపేశాడు. చంపేసి గడ్డకి మోసుకొని వెళ్తూ ఉండాడు. అప్పుడు కోసంగి పిల్లలు అక్కడ వాలీబాల్ ఆడుతుండి వాడు చూసి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము. ఆ టైంలో కూడా అక్కడ డెడ్ బాడీ లేదు. పోలీసులు వెళ్ళేసి ఏం చేశారంటే డుమ్రిగూడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే అక్కడ వెళ్ళాము. అక్కడ పాప చనిపోయి ఉంది. అలాగే చనిపోయి ఉంటే మేము వెళ్ళాము. అక్కడి నుంచి పాపకి ఇక్కడ ఉంచేస్తే బాగుండదు అనేసి అరకు వెళ్ళి తీసుకొచ్చేసారు. పోలీసులే తీసుకొచ్చారు. తెలుసు అలాంటిది నా ఫోటో కానీ, నా ప్రూఫ్ కానీ, నా కూతురు ప్రూఫ్ కానీ, మా మనమరాల ప్రూఫ్ కానీ అన్ని మొత్తం ఆడ దగ్గర ఉన్నాయి. అది మాత్రము లేదనేది కాదు. వాడు దొంగ సటుగా తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లో వచ్చేస్తారు. ఆడ ఫోటో ఉండింది, అన్నీ ఉండింది, ప్రూఫ్ ఏమి ఉంచారు, వాళ్ళు దొంగ సటుగా తీసుకెళ్ళిపోతారు. అలాగూ వాడు తీసుకెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఉంచేస్తారు. కానీ నాకు మాత్రం ఇవ్వరు. వాళ్ళిద్దరు బాబు ఒకడు ఉన్నాడు.
వాడు ఎవరికి కావాలి? వాళ్ళు కావాలా లేకపోతే నాకు కావాలా? వాళ్ళ ఇంటి లోపలే మేము సమాధి చేస్తాం. ఇప్పుడు పోస్ట్ మార్టం అవ్వగానే వాళ్ళ ఇంట్లోనే పెడతాం. మరి ఇంకేం ఎరా రూల్స్ ఏమలే. ఎందుకు వాడు ఎందుకు పరారాడు, ఎందుకు చంపేశాడు? రూల్స్ ఉంది కదా. పాపాలు చిన్న పాప 4 నెలల పాపకి ఎలా వాడు ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఆ కొడుకు చెప్తున్నాడు ఏమని వదిలేసాడు ఆ దిక్కుమాలోడు. ఎందుకు మళ్ళీ అది ఆ పాపది అర్మండి బల్లిగూడలో చేసుకొని ఉందండి. బాగా పెళ్ళమండి, రాజరా కూతురండి. నేనమ్మా చెల్లికి నేను చేసుకున్నానండి, మాకు ఇచ్చేవాడిని. ఆ అమ్మాయి మా ఊర్లోనే ఉండింది. మా ఊర్లోనే ఉంటే ఆ పిల్లాడికి ఒక పిల్లాడు ఇంత ఉన్నాడు స్కూల్లో, అందాక వెళ్ళమనేసి అర్మాలను పంపిస్తున్నారు. అప్పుడు ఏం చేసిందంటే పెద్ద ఆవిడ ఉంది కదా, అది బియ్యం కార్డు, ఆ రైస్ కార్డులోని ఆ బాబుకి తప్పకుండా స్కూల్లో జాయిన్ చేయడము, అక్కడ ఏడ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నా పిల్లాడు నాలోనే ఉండాలి కదా, నేను ఏడ్ చేయించుకుంటాను. అది ఇప్పటికీ రైస్ కార్డు లేక నేను ఇబ్బంది పడుతున్నాను అనేసి ఆ అమ్మాయి నిన్న వచ్చిన మాట నిజం. ఎవరైతే ఏమనలేదు కదా, ఆడు ఊర్లో ఇప్పుడు రాలేదు ఈ మధ్యన కూడా. ఆడికి మేమే కుటుంబం కూడా ఒక చిన్న మాట చెప్పట్లేదు. ఆడికంతా కొడుకులాగా చూసుకున్నప్పుడు వాడు ఎందుకు అలాంటి పని చేసాడు? వాడు చక్కగా తీసుకొని వచ్చింది, ఆవిడతో మాట్లాడి సరదాగా తిరిగాడట, ఒక బైక్ పట్టుకొని మళ్ళీ తిప్పాడట. అది మేము చూడట్లేదు. అక్కడ డుమ్మరి కూడా వాళ్ళు చెప్పుతారు కదా, ఎవరైనా ఆమెకి పున్నానికి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. అలా చేసి అమ్మాయికి తిప్పి దారి తప్పించి తీసుకెళ్ళి దాన్ని అలాంటి పని చేసి దానికి సావా కొట్టేసి నేను కొట్టలేదు, దానికి ఏం చెయ్యలేదు, ఎవరో కొట్టి ఎవరో పారేసారు అనేసి ఆ దొంగ సాటుగా తిరిగితే మేము ఒప్పుకుంటామా? మా పిల్ల మేము కష్టపడి పెంచిన పిల్ల, అది ఎవరి పిల్ల కాదు, ఎక్కడి నుంచి మేము తెచ్చిన పిల్ల కాదు. వాళ్ళ నాన్నమామి నేను, వాళ్ళమ్మ అదిగో గజగజలన అదురుతున్నది, అది బాగాలేదానికి హాస్పిటల్లో ఉంది. కుటుంబం అందరూ మేము తర్వాత వచ్చాం. ఆడ అలాంటి పని చేసి వదిలేసి అది దాని ఎంత కష్టపడి అది బతికి ఉన్నారు. ఆ రమ్మ నాన్న పెంచారు, అది గడకు జలేస్తానని తీసుకెళ్ళాడు. ఎవరు చూడలేదు కదా, అంత అన్యాయం చేసిన పని దేనికి చేసాడు లంజ కొడుకు. ఆడికి మాకు కూడా చేయలు ఉంది, మాకు కూడా నోరు ఉంది, ఏదో చేస్తాము. ఎస్ఐ కూడా చెప్పాలన్నమాట. అంత చిత్రహింస చంపినప్పుడు మేము ఎలా గురుకుంటాం? మా పిల్ల అక్కడ పోదించడా, బతుకుమన్నాం, చక్కగా బతకాలే తప్ప ఏం చేసాడు, ఏం పని చేశాడు, దేనికోసం ప్రాణం తీసాడు, ఏ తప్పు చేసింది, ఏం చేసింది? ఏ విచారానికి వెళ్ళిందా, దొంగకి వెళ్ళిందా? నా పిల్ల తనకంతా బాధ పెట్టడం ఏం గురించి చేస్తున్నాడు వాడు. అది వాడు మాకు కావాలి, వాడు రావాలి, వాడు వస్తే వాడితో మేము మాట్లాడతాం. మేము కూడా కరెక్ట్ మాట్లాడతాం వాడితో, ఏ తప్పు చేసాము వాడు తప్పకుండా రావాలి. వాడు ఏం చేశాడు, దేనికోసం దాని ప్రాణం ఎలా తీసాడు, దేనికోసం వాడు పని చేస్తున్నాడు, ఏం తప్పు చేశాడు? ఈ విచారానికి వెళ్తే ఆ అబ్బాయికి కట్టేసి ఇద్దరికి వాడు పీక కోసమే మేము ఆగున్నాం. చిన్న పిల్ల కదా, 4 నెలలు అయింది పాప పుట్టి, ఒక బాబు ఇంత ఉన్నాడు. మరి అలాంటప్పుడు నా అమ్మాయికి ఎందుకు అలాంటి పని చేశాడు, ఏం చేసింది? వారి 2 భార్యలు, ఆ పెద్ద అమ్మ ఉంది కదా పెద్ద ఆవిడ, ఆ పెద్ద ఆవిడతో పట్టి ముగ్గురట ఆ పిల్లకి చిత్రహింసలు చేసి చంపిన మాట నిజం. అక్కడ ఉంటారు కదా సాక్షులు, ఎవరైనా ఉంటారు కదా, వారు మాకు కావాలి, వాడు తప్పక మా మధ్యన వాడు రావాలి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఒక లేడీని వాళ్ళ భర్త హతమార్చడం జరిగింది. దాని మీద ఆ రోజు కేసులు ఇచ్చేసాం. దాని మీద భర్తల దర్యాప్తులో భాగంగా ఈ దినం ఉదయం 9 గంటల సమయంలోనే మనకి ముద్దాయి ఒరిస్సా నుంచి ఆంధ్ర వైపు వస్తున్నట్టు తెలిసి మనం జైపూర్ జంక్షన్లోనే కాపు కాసి అతన్ని పట్టుకొని హత్యగల కారణాలు తెలుసుకొని అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. జైపూర్ జంక్షన్ సార్ బైక్ మీద సార్ ఇతను ఒక్కలే సార్ లేకపోతే ఇంకేమన్నా? నేను ఒక్కడే మనలో పార్టిసిపేట్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.